చదివింది జస్ట్ ఇంటర్, డిగ్రీ. కొంతమంది అయితే అది కూడా డిస్కంటిన్యూ అండి. రకరకాల కారణాల చేత చదువు ఆపేస్తారు కదండీ! కొంతమందికైతే మ్యాథ్స్, సైన్స్ ఈ బాధపడలేక అంటే చదువు బుర్రకెక్కక మానేసిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. లక్షల్లో సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అవకాశం వస్తే విదేశాలకెళ్ళిపోయి అక్కడ కూడా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ అంటే లక్షల్లో ఖర్చు పెట్టి ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేయటం కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రంలో కూడా హోటల్ మేనేజ్మెంట్ కోసం ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టింది తిరుపతిలో. ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్, హోటల్ మేనేజ్మెంట్ ఇలా చాలా కోర్సులు ఉంటాయండి. 6 నెలల నుంచి 3 సంవత్సరాల దాకా ఇక్కడ కోర్సులైతే ఉంటాయి. అంటే ఇక్కడ మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్‌తో సంబంధం లేదు. చక్కగా సూటు, బూటు ఏసుకోవచ్చు. లేకపోతే గరిటె పట్టుకోవచ్చు. టేస్టీగా వండొచ్చు. ఇక రకరకాల ఐటెమ్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కో కోర్స్ అన్నట్టు. హోటల్ మేనేజ్మెంట్ ఈరోజు జాబ్ మార్కెట్‌లో బాగా ట్రెండింగ్ ఉంది. ఎందుకంటారా? టూరిజం ఎంత ఇంప్రూవ్ అవుతుందో మీకు తెలుసు.